ఇగో మీ అందరికి ఒక ముచ్చట చెప్పాలి. ఒకడు మెసేజ్ పెట్టిండు. ఒకడు అని ఎందుకు అంటున్నా అంటే సరిగా ఆయన బాధ ఏంటిదో కానీ ఏమని పెట్టిండు చెప్పాలా? మీరు కూడా లైవ్ చూసేటోళ్ళు ఉంటే చూడండి ఒకసారి. నేను చెప్పకూడదు అనుకున్నా. శ్రీనివాస్ ఆయన పేరు. బతకడానికి యూట్యూబ్ ఛానల్, రుణమాఫీ కాకపోతే నువ్వు రుణమాఫీ చేస్తావా? అంతా దొంగలు, అంతా దొంగలని ఎవరిని అంటున్నావు అనేది ఇప్పుడు తెలవాలి. అరే హౌలే, నీకు ఏమన్నా అర్థమవుతుందా? బుర్ర తలకాయ పనిచేస్తుందా నీకు? హౌలే అంటున్నా డైరెక్ట్. నేను ఎవడు రాబాయ్? నువ్వేం పైసలు ఇస్తున్నావు నాకు? యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే దీనికి ఏమైనా పైసలు అడిగినా ఏమన్నా నిన్ను? నేనేం చెప్తున్నా నీకు? ప్రభుత్వానికి తెలవాలంటే ఎవరో ఒకరు మాట్లాడాలి, వినపడాలి. వినపడితేనే తెలుస్తుంది, వాళ్ళకి అర్థమవుతుంది. మొన్న రేషన్ కార్డులు లేకున్నా అవుతుందని ఎట్లా చెప్పారు మంత్రులు? హౌలే, నిన్నే మాట్లాడేది, నీతోనే అడిగేది. నేను డైరెక్ట్గా నిన్నే అంటా ఉన్నా, కొంచెమన్నా తలకాయ పని చేయాలి. ఇంతమంది రైతులు బాధపడతా ఉంటే నిన్ను ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే కనబడతలేదరా నీకు? తెలివి లేదు కొంచెమన్నా? నీకు లేదా? రైతు రుణమాఫీ నీకు అవసరం లేదా? నువ్వు రైతు కాదేమో నాకు తెలిసి, అందుకోసమేనేమో. నీ కాంగ్రెస్ నాయకులే చెప్తారు కదరా, వాళ్ళంతా అంటే వాళ్ళంతా కరెక్ట్గా చెప్తలేరు అన్నట్ట, తప్పు అన్నట్ట. నువ్వు ఒక్కనివే శుద్ధ పూసావు అన్నట్ట. నువ్వు పెట్టు, నీదే ఊరో పెట్టు, లేకపోతే నాకు ఫోన్ చేయి. నాకు ఫోన్ చేయి, నీ సంగతి చెప్తా నేను. రైతులు అంటే తమాషా అనుకుంటున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? అంతా దొంగలంటే ఎవరిని అంటున్నావు? దొంగలు రైతులను అంటున్నావా? నన్ను అంటే అను, నేను పడతా. ఆ రైతుల కోసం నేను అంటే పడతా. రేపు పొద్దుగాల నువ్వు నన్ను ఇంకేమన్నాను నేను పడతా. కానీ నువ్వు రైతులను దొంగలు అంటున్నావు. మరి ఇలా ఆత్మహత్య చేసుకున్నాడు కదా, నీ 30,000 కోట్లు విసుకొచ్చి బతికి ఆయనను. రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, మిగిలిన 12-13,000 కోట్లు ఉన్నాయి కదా, అవి పెట్టి ఆయన బతికి తీసుకురాపోరు ఒకడు పోయి. సోయిలేని సన్నాసులంతా మోపైన ఆరు. అరే నేను పార్టీ మీ నాయకులు చెప్తా ఉన్నా, నేను చెప్పడానికి అప్పటికి భరోసా ఇస్తా ఉన్నా. రైతులను బాధపడద్దు, బెంగపడద్దు, మనం చేపించుకుందాము, అవుతుంది. వాళ్ళకి ఇంకో 4 ఏళ్ళ ప్రభుత్వం ఉన్నది, చేయకుండా ఎక్కడ పోతారు, మనకు అవకాశం ఉన్నదని నేను చెప్తా ఉంటే నువ్వు తలకాయ ఆడబెట్టుకొని తింటున్నావు అసలు. నువ్వు నేను మొదటి నుంచి విను. నువ్వు ఎవరిని అంటున్నావు? అందరిని అంటున్నా నేను. ప్రభుత్వం అంటున్నా, ప్రతిపక్షాలను అంటున్నా, గతంలో చేయను అంటున్నా. ఎవరైనా రైతులను మోసం చేసిరు అంటున్నా. ఏం తింటున్నావు? రైతు పండించి తింటలేవా? పెండ తింటున్నావు నువ్వు. యాక్చువల్గా ఒక్క మెసేజ్ కోసం నేను ఇంత రియాక్ట్ కావద్దు, కానీ చాలా మంది అట్లా అనుకునే వాళ్ళకి ఈ సమాధానం ఇది. నేను ఈ అనుకునే ఈ ఒక్కరికి కాదు, అందరికీ చెప్తా ఉన్నా. ఈ సమాధానం అందరికీ. ఎవడెవడైతే ఇది తప్పు అని అనిపిస్తుందో వానికి. ఎట్లా తప్పు అవుతుంది రాబాయ్? ప్రజా సమస్యలు అంటే, రైతు సమస్యలు అంటే తీయొద్దా? బయట తీయొద్దా? మాట్లాడొద్దా? అడగొద్దా? వేరేటి అయితేనే సమస్యలు, ఇది సమస్యలు కాదా? ఎవడు చెప్పమన్నాడు? హామీ ఎవడిమన్నాడు? 2 లక్షల రుణమాఫీ రైతులు పోయి మన ఇంటికాడ అడిగచ్చిరా? మీరు రోడ్ల మీదకి వస్తారు, 2 లక్షలు చేస్తామంటారు. మీరు హామీ ఇచ్చి 100 రోజుల్లో చేస్తామన్న గ్యారంటీలు పత్తా ఉండయి. 15 ఆగస్టులో రుణమాఫీ అంటే అది పత్తా ఉండదు. అడగొద్దా? మూసుకొని కూర్చోవన్నా రైతులు? నువ్వు కాల్ చేయరా భయ్, నీ నెంబర్ పెట్టు నాకు ఒకసారి మీరు లైవ్ చూస్తున్న వాళ్ళంతా చూడరు. ఒకసారి ఒక హౌలాగాడు ఒక మెసేజ్ పెట్టిండు, అందరం దొంగలమట, మరి అంతా దొంగలట. మరి నువ్వు నీదేందో కథ తెలవాలి, మరి నీది కూడా బయట పడాలి. మోపైన ఆడోడి లోడు కేసీఆర్ చెప్పినట్టు పనికి మాల సన్నాసులంతా.